అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. బిగ్ బాస్ 8వ సీజన్లో తెలుగు వాళ్ళ కంటే కూడా కన్నడ నటుల హవానే బాగా నడిచిందనుకోవాలి. కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ ఏకంగా బిగ్ బాస్ టైటిల్నే సొంతం చేసుకున్నాడు. అలాగే గౌతమ్ రన్నర్ అప్ గా నిలిచాడు. అండ్ బిగ్ బాస్ 8వ సీజన్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యష్మి కూడా ఒకరు. హౌస్లో ఉన్నన్ని రోజులు ఆకట్టుకున్న ఈ బ్యూటీ సుమారు 12 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో సందడి చేసింది. అంతేకాకుండా ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్లలో ఈవిడ కూడా ఒకరు. యష్మి వారానికి సుమారు 2 లక్షల వరకు పారితోషికం అందుకుందని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముతుకమ్మ ప్రస్తుతం టీవీ షోస్లో సీరియల్స్తో బిజీగా గడుపుతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఇదిలా ఉంటే యష్మికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో యష్మి పెళ్లి కూతురులా ముస్తాబైంది. ముఖానికి పసుపు రాసుకుని మంగళ స్నానం చేస్తూ కనిపించి షాకించింది. దీంతో నేటిజన్లు అదేంటి యష్మి ఇంత సడన్ గా పెళ్లి చేసుకుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది రియల్ పెళ్లి కాదని రియల్ పెళ్లి అని తెలుస్తుంది. ఏదో సీరియల్లోని సీన్ కోసం ఇలా చేస్తున్నట్లుగా విషయం అయితే బయటకొచ్చింది. దీంతో రియల్ పెళ్లి అనుకున్న నేటిజన్లు అసలు విషయం తెలుసుకొని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.